అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. మీకు వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి క్యాబినెట్ మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి నాయకులు ఎలాంటి అసమర్థమైనటువంటి పనులు చేసి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎన్ని వేల కోట్లు లూటీ చేశారని ఒకటి బయటకు వస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాక్ష్యాలతో కూడా. అందులో భాగంగానే ఇంకొక వ్యక్తి కూడా బయటకు వచ్చింది. ఆశ్చర్యంగా ఉంది. అదేంటంటే పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు అనేటువంటి ఊర్లో ఒక శ్రీ లక్ష్మీ బాలాజీ అనే స్టోన్ క్రషర్ అనే సంస్థ ఉంది. దాని ఓనర్ చలపతిరావు గారు ఎడ్లపాడులో స్టోన్ క్రషర్ రన్ చేస్తున్నారు. బాగా ఉంది, అంతా బాగా ఉంది. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఒక్కసారిగా మాజీ హెల్త్ మినిస్టర్ శాసనసభ్యురాలుగా ఉన్నారు విడుదల రజనీ గారి కన్ను దాని మీద పడింది. ఇంకా పడితే ఊరుకుంటారా? కోట్ల రూపాయలు దంచాలనుకుంటారు కదా. వెంటనే ఆవిడికి షాడో మంత్రి, షాడో ఎమ్మెల్యే అంటారు, ఆవిడ మరిది గోపిని మన చలపతిరావు గారి దగ్గర పంపించి నువ్వేం చేస్తావో తెలియదు, మా వదిన 5 కోట్ల రూపాయలు వసూలు చేసుకోరమ్మంది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేశారు. ఆయన ఆశ్చర్యపోయాడు. నేనేమి అవినీతి చేయట్లేదు, నేనేమి అక్రమం చేయట్లేదు, నా దగ్గర లైసెన్సులు ఉన్నాయి, నా దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉన్నాయి, నేను ఎందుకు ఇవ్వాలని అడిగాడు. అవన్నీ మాకు అనవసరం, మా వదిన చెప్పింది, నువ్వు ఇస్తావా ఇవ్వవా, ఇవ్వకపోతే ముయించి వేస్తాం, లేకపోతే లేపేస్తాం అన్నారు. ఆయన భయపడిపోయాడు. ఎందుకంటే మీకు తెలియదేం కాదు, తోటా చంద్రయ్య గారు, డ్రైవర్ సుబ్రహ్మణ్యము, మాస్కుల కోసం పోరాడి చనిపోయినటువంటి మన సుధాకర్ గారు, అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ ఇలా విచక్షణారహితంగా పోరాడితే ఎదురు తిరిగితే ఎలా చంపేశారు, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తి కదా. భయపడిపోయి ఏం చేశాడంటే నేనంత డబ్బులు కట్టలేను, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరు వెళ్ళిపోండి అన్నాడు. అయితే అది అన్న 6వ రోజే విజిలెన్స్ డీజీ అనుమతులు లేకుండా వెంటనే వచ్చి ఆ సంస్థ మీద పడి తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఏం లేదు అక్కడ, కావాలనే యాక్టింగ్. వెంటనే తనిఖీలు చేయగానే ఏదో దొరికినట్టు ఆరోపణలు చేసి నీ మీద 50 కోట్ల రూపాయలు, ఎవరంటే RVEO రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, అంటే విజిలెన్స్ డీజీ అనుమతులు లేకుండా ఈ RVEO ఇమీడియట్లీ అక్కడికి వచ్చేసి ధూమ్ధామ్ చేసి కొద్దిసేపు హడావిడి చేసి 50 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తున్నామని చెప్పారు. అతనికి అర్థమైపోయింది, మనం డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు ఏమైనా చేసి మనల్ని చాలా నష్టపరుస్తారు అని భయపడి లాస్ట్కి సెటిల్మెంట్కి వచ్చాడు. ఎంతకు వచ్చాడు అంటే ఫైనల్గా 2,20,00,000 రూపాయలు ఇచ్చేటట్టు సెటిల్మెంట్కి వచ్చాడు. 2 కోట్ల రూపాయలు విడుదల రజనీకి, 10 లక్షల రూపాయలు షాడో ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి మరిది గోపికి, 10 లక్షల రూపాయలు RVEO ఇందాక చెప్పాను కదా డీజీ, విజిలెన్స్ డీజీ అనుమతులు లేకుండా ఉన్నపలంగా వచ్చి హడావుడి చేసినటువంటి RVEO జాషువా, ఆయనకో 10 లక్షలు, 2,20,00,000 సెటిల్మెంట్కి డబ్బులు ఇవ్వడం జరిగింది. బిక్కుమంటూ శ్వాస ఆడకుండా భయపడుతూ ఇచ్చేశాడు. కానీ మనసులో ఉండిపోయింది అతనికి, నేనే తప్పు చేయలేదు కదా, ఈ సెటిల్మెంట్ ఏంటి అని. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏమాత్రం భయపడకుండా ఆయన డైరెక్ట్గా ACB దగ్గరకు వచ్చి, యాంటీ కరప్షన్ బ్యూరో దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఏ అయితే సాక్ష్యాలు ఉన్నాయో, ఆధారాలు ఉన్నాయో అన్నిటి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు వాటిని నమ్మారు, అవి కరెక్ట్ అనిపించింది. వాటిని వెంటనే కూడా కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. వెంటనే అది కేసు ఫైల్ అయింది, FIR బుక్ అయింది. వెంటనే ఈ గోపి ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా అన్ని సాక్ష్యాలు కరెక్ట్గా ఉన్నాయి, 2,20,00,000 సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయని కూడా అక్కడ రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇవ్వడం కూడా జరిగింది. ముందుగా అరెస్ట్ అయిపోతానని భయపడినటువంటి విడుదల రజనీ మాత్రం ముందస్తు బెయిల్ తెచ్చుకుందన్నమాట. అంటే ఇక్కడ మనం ఆలోచించాలి, ఇక్కడ ఓన్లీ ఒక్క చిలకలూరుపేట చలపతిరావు గారు మాత్రమే కాదు, ఎంతమంది సుబ్బారావులు ఉన్నారో, ఎంతమంది పుల్లారావులు ఉన్నారో, ఎంతమంది రావులు ఉన్నారో ఇప్పుడు తవ్వుతూ ఉంటే బయటకు వస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఆవిడ PA రామకృష్ణ కూడా చాలా బాగా ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగింది. అంటే ఆయన బాధ ఒకటే, నా తప్పులు లేవు, నేను సవ్య దిశలో వెళ్తున్నాను, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టారని ACBని ఆయన ఆశ్రయించడం, వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ అవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, విడుదల రజనీ హయాంలో ఆవిడ శాసనసభ్యురాలుగా ఉన్నప్పుడు, హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా దందాలు చేసింది. భూదందాలు, భూ కబ్జాలు, వైన్స్, మైన్స్, అదేవిధంగా మెడికల్ మాఫియా చేసింది, ఆక్రమణలు, అవినీతులు ఎన్నో కూడా చేసిందని కూడా చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. ఒక చలపతిరావు గారి విషయంలో మాత్రం ఇది ప్రూవ్ అయింది. ఇంకా చాలామంది ధైర్యం తెచ్చుకొని ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా ఇలాంటి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఆవిడ, నేను ఒక BC మహిళను, కక్షపూరిత రాజకీయాలు చేయొద్దు, నా మీద ఎందుకంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదు, నేను అమాయకురాల్ని అని చెప్పుకుంటూ ఉంది. కాబట్టి ఆవిడ
ఈ విషయం మీద ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది ట్విట్టర్లో. అదేం చేసిందో ఒకసారి ఆ ట్వీట్ గురించి నేను చదువుతాను, ఒకసారి డిస్ప్లే అవుతుంది చూడండి. రజనీ విడుదల టిక్ మార్కు, మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే కుట్రలు, వ్యక్తిత్వాన్ని హరించాలనే కుయుక్తులు. అమ్మో, మామూలు గ్రాంధికం కాదు ఇది. నాకు తెలిసి ఆ కుయుక్తులు అనే పదానికి అర్థం ఆవిడ కూడా తెలియకపోవచ్చు, ఎవరో రైటర్ రాశాడు. ఒక మహిళనైన నాపై అక్రమ కేసులు, విష ప్రచారాలే మీ లక్ష్యమైతే అలాంటి 100 కేసులను, 1000 ప్రచారాలను ఒంటి చేత్తో ఎదుర్కోవడానికి నేను సిద్ధం. నా ధైర్యం, నా నిజాయితీ, నా ధైర్యం, నేను నమ్మే సత్యం, ధర్మం. నేను ఎదురు చూస్తూ ఉంటా నిజం బయటపడ్డాక మీ ముఖాలు ఎలా ఉంటాయో చూడడానికి. ఎక్కడ డైరెక్ట్ ఆయన ఏసీబీకి చెప్పడం, ఆవిడ ముందస్తు బిల్ తెచ్చుకోవడం, ఎవడైతే మరిదున్నాడో గోపిని కూడా అరెస్ట్ చేయడం, రిమాండ్కు పంపించడం కూడా జరిగింది. ఇవన్నీ విత్ ప్రూఫ్లతో సహా జరిగినా కూడా ఈవిడికి ఏమాత్రం అమాయకురాల్లా నటిస్తూ నేను బీసీ మహిళని, నా మీద ఎందుకు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నా అని చెప్పేసి డ్రామాలు ఆడుతుంది, యాక్టింగ్ చేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, మరిది గోపి అయినా, విడుదల రజనీ అయినా, పిఆర్ రామకృష్ణ అయినా, ఎవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. చట్టం ఎవరికి చట్టం కాదు. నేను ఇప్పుడు ఆర్కే రోజాని నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నువ్వే అడ్డదిడ్డంగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించావు అనుకుంటున్నా. కాదమ్మా, నిన్ను దాటి వెళ్ళిపోయింది చిలకలూరుపేట విడుదల రజనీ. ఒక్క విషయంలోనే 2,20,00,000 రూపాయలు తీసుకుందంటే అక్కడ ఎన్ని స్టోన్ క్రషర్లు ఉన్నాయి, ఎన్ని భూ కబ్జాలు ఉన్నాయి, ఎన్ని భూదందాలు ఉన్నాయి, ఎన్ని వైన్స్ ఉన్నాయి, ఎన్ని మైన్స్ ఉన్నాయి, ఎన్ని దౌర్భాగ్యాలు ఉన్నాయి, ఎన్ని ఆక్రమణలు ఉన్నాయి, ఎన్ని అవినీతులు ఉన్నాయి, మొత్తం కూడా బయటకు తీస్తే నిన్ను దాటిపోయేటువంటి శక్తి విడుదల రజనీకి ఉంది. మళ్ళీ నేను అమాయకురాల్ని, నాకేమీ తెలియదని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు మాత్రమే కాదు, అధికారులను అడ్డు పెట్టుకొని అధికార వ్యూహంతో, అధికార వ్యామోహంతో అధికారుల్ని అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా వాడుతూ 151 ఎమ్మెల్యేలు కూడా ఇదే పనులు చేశారు. అందరూ బయటకు వస్తారు, ఖచ్చితంగా అందరూ కూడా జైలుకు వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్.